గురుభ్యో నమ. 12వ భావన గురుడు. 12వ భావన గురుడు మీ అదృష్టాన్ని రహస్యంగా నిరోధిస్తున్నాడా? ఈ దాచిన ప్రమాదాలను విస్మరించకూడదు. 12వ భావన గురుడు ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక, దయ మరియు స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటాడు. విదేశీ యోగాలు మరియు మంచి అవకాశాలు లభిస్తాయి, కానీ ఖర్చులు, నమ్మకం పైన తప్పు నిర్ణయాలు మరియు మనసులో గందరగోళం పెరగవచ్చు. సరైన చర్యలు తీసుకుంటే జీవితం చాలా సులభంగా సమతుల్యం అవుతుంది. 12వ భావంలో గురుడు జన్మపత్రిక అంటే హరస్కోపులో 12వ భావంలో తరచుగా ప్రజలను గందరగోళాలకు గురి చేస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రజలు దీనిపై నష్టము, ఖర్చు, ఏకాంతం మరియు బయటకు వెళ్ళే యోగాలతో అనుసంధానించి చూస్తారు. అయితే ఇది నిజమైన సత్యం. దానికి భిన్నంగా ఉంటుంది. 12వ భావన ప్రశాంతంగా కనిపించే లోతుగా ఉంటుంది. ఇది మనిషి యొక్క ఆలోచన మరియు అతని లోపల దాచిపెట్టే శక్తి, మనసు యొక్క శాంతి, దహనము, ఆధ్యాత్మిక ధోరణి మరియు ప్రపంచ వ్యవహారానికి దూరంగా తనను తాను అర్థం చేసుకునే భాగాన్ని కూడా చూపిస్తుంది. ఈ భావన గురుడు వంటి పెద్ద గ్రహం ఉన్నప్పుడు అది జ్ఞానము, నమ్మకము, అదృష్టము, దయ మరియు ప్రగతికి కారకమైనదిగా పరిగణించబడుతుంది. అప్పుడు జీవితంలో అనేక రకాల కొత్త దిశలు ఏర్పడతాయి. గురుడు బలంగా ఉంటే వ్యక్తికి దూరంగా ఉన్న వ్యక్తుల నుంచి సాయం లభించడం ప్రారంభమవుతుంది. విదేశంలో పనిచేస్తే లేదా నేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. హఠాత్తుగా మంచి అవకాశాలు వస్తాయి, మరి అన్నీ బాగా అవుతాయని అన్న భావం మనసులో విభిన్నమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో గురుడు బలహీనపడితే ఖర్చులు పెరగడం ప్రారంభమవుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. ప్రజలు తరచుగా మీపై లాభం పొందడానికి ప్రయత్నిస్తారు, మరియు అనేక సార్లు మనసు కారణం లేకుండా బాధపడుతుంది. ఈ భావంలో గురుడు యొక్క ప్రభావం రెండు వైపులా ఉంటుంది. ఒకవైపు ఇది వ్యక్తికి లోతైన ఆలోచన, ఆధ్యాత్మిక అవగాహన మరియు దానం చేసే మనసిస్తుంది. మరి ఒకవైపు ఇది ఖర్చులు, అస్థిరత మరియు దూరాన్ని పెంచగలదు. కాబట్టి 12వ భావన గురుడు అనేది కేవలం నష్టము లేదా లాభం మాత్రమే కాదు, బదులుగా ఇది వ్యక్తి యొక్క ఆలోచన మరియు నమ్మకము మరియు తను పనిచేసే పద్ధతిని కొంత సమతుల్యంగా ఉంచాలనే సూచన. దీనిని మంచి చెడు ప్రభావాలు ఏమిటి, సులభమైన చర్యలకు మీకు సరైన మంచి చెడు ప్రభావాలు ఏమిటి, మరియు ఏ సులభమైన చర్యలు మీకు సరైన దిశనివ్వగలవు అనే వాటిని మనం వివరంగా తెలుసుకుందాం. పన్నెండవ భావంలో గురుడు సానుకూల ప్రభావాలు. విదేశానికి లింక్ అయిన మంచి యోగాలు. ఈ 12వ భావం నేరుగా విదేశాలకు జోడించదగినదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ గురుడు ఉంటే విదేశీ యాత్రలు, విదేశీ ఉద్యోగం, చదువు లేదా విదేశంలో నివసించే అవకాశాలు లభించవచ్చు. అనేక సార్లు సహాయం దూర ప్రాంతాల నుండి వచ్చే వ్యక్తుల నుండి లభిస్తుంది. మనస్సులో శాంతి మరియు ఆధ్యాత్మిక ధోరణి. ఇలాంటి జాతకులు సాధారణంగా దయగల హృదయం గలవారు. దేవాలయము, పూజ, ధ్యానము, సేవ మరియు దానంలో మనస్సు నిమగ్నమవుతుంది. అనేక సార్లు ఈ వ్యక్తి తన గుర్తింపు కంటే మంచి పనుల ద్వారా ప్రసిద్ధి చెందుతాడు. దాచిన అదృష్టం బలంగా ఉంటుంది. ఈ గురుడు హఠాత్తుగా లభించే అవకాశాలు ఇస్తాడు. అనేక సార్లు మనిషి మార్గం అవరోధించబడింది అని అనుకుంటారు, కానీ చివరి సమయంలో సహాయం లభిస్తుంది. అనేక సార్లు పెద్ద సమస్య కూడా హఠాత్తుగా సరైన దిశలో మారుతుంది. బంగారం వంటి హృదయం మరియు స్వచ్ఛమైన ఉద్దేశం. ఈ భావంలో గురుడు వ్యక్తికి పెద్ద హృదయం, నమ్మదగిన స్వభావం మరియు ఇతరుల మంచి కోరుకునే మనసు ఇస్తాడు. ప్రజలు ఇతని ఉద్దేశాన్ని గుర్తించి అతన్ని గౌరవిస్తారు. 12వ భావన గురుడు యొక్క ప్రతికూల ఫలితాలు. ఖర్చులు పెరుగుతాయి. బలహీనమైన గురుడు ఉంటే డబ్బు ఆగదు, ఎంత వస్తుందో దానికంటే ఎక్కువ ఖర్చుగా ఉంటుంది. అనేక సార్లు కారణం లేకుండా తప్పుగా ఖర్చు అవుతుంది. తప్పుడు వ్యక్తులపై నమ్మకం. వ్యక్తి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది, కానీ ఇదే కారణంగా ప్రజలు అతని లాభం పొందవచ్చు, మోసం జరిగే అవకాశం ఉంటుంది. మనస్సులో అస్థిరత లేదా ఏకాంతం. అనేక సార్లు మనిషికి ప్రజలు తన మాట అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. మనస్సు వల్ల కొంత అల్లకొల్లం చెందవచ్చు, లేదా నిద్రలో కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు. విదేశం లేదా దూరాల నుండి ఇబ్బంది. అనేక సార్లు దూరాలు ఏర్పడతాయి. ఇల్లు, కుటుంబం లేదా సొంత వ్యక్తుల నుండి విదేశం వెళ్ళే యోగం ఏర్పడుతుంది, కానీ ప్రారంభంలో ఇబ్బంది కూడా చూపించవచ్చు. 12వ భావన గురుడు కోసం సులభమైన ప్రభావవంతమైన చర్యలు. గురువారం పసుపు బట్టలు ధరించండి. గురువారం పాటు తేలికపాటి పసుపు రంగు బట్టలు ధరించండి. ఇది మనసు తేలికగా చేస్తుంది మరియు అదృష్టాన్ని తెస్తుంది.
శనగపప్పు దానం చేయండి. గురువారం లేదా ఆదివారం ఉదయం గేదెకు శనగపప్పు ఇవ్వడం వల్ల చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఇంట్లో పూజ కోసం ఒక చిన్న మూలలో ఉంచండి. 12వ భావంలో గురుడు ఉంటే కనుక ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక దీపం వెలిగించడం మనసు శక్తినిస్తుంది. పసుపు రంగు పండు లేదా తీపి పదార్థం దానం చేయండి. ప్రత్యేకించి గురువారం రోజు ఏదైనా అవసరమైన వ్యక్తికి అరటిపండు లేదా మామిడి పండు తీపి పదార్థం దానం చేయడం వల్ల చాలా తేడా ఉంటుంది. తప్పు వ్యక్తుల నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే ఈ భావంలో నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కళ్ళు మూసుకుని నమ్మకూడదు. తండ్రి, గురువు లేదా పెద్దల్ని గౌరవించండి. గురువుని బలోపేతం చేయడానికి ఇది సులభమైన మార్గం. ధన్యవాదాలు.